ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 12,000 వికలాంగ పట్టభద్రుల ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకేనని వికలాంగుల సంక్షేమ శాఖ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. అన్ని వికలాంగ సంఘాల సంపూర్ణ మద్దతు మల్లన్నకేనని ప్రకటించారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన జిల్లా వికలాంగ పట్టభద్రుల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికలాంగ పట్టభద్రులంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖని, కార్పొరేషన్ని ఏర్పాటు చేయడమే కాకుండా విద్యలో, ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టం చేశారు. వికలాంగులకు ఆర్థిక సహకారం, హక్కులు, సంరక్షణ, జీవన భద్రత, మెరుగైన విద్య, వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాలు పొందేలా ఇలా ఎన్నో చట్టాలను కాంగ్రెస్ పార్టీ చేసిందని అన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో వికలాంగుల ఉద్యోగాలతో పాటు ఎలాంటి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయలేదని విమర్శించారు. 9 వికలాంగుల జాతీయ సంస్థలలో ఒక్క ఉద్యోగం కూడా గడిచిన 10 ఏళ్లలో భర్తీ చేయలేదని ఆరోపించారు. వికలాంగ బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో సాగర్ రింగ్ రోడ్ హోమ్ హాస్టల్లో ఉంటున్న నల్గొండ జిల్లా నిరుద్యోగ వికలాంగుడు బొమ్మకంటి మహేందర్, హనుమకొండ హోమ్ హాస్టల్లో ఉంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ వికలాంగుడు రాగుల రామ్మోహన్ ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 10 లక్షల పరిహారం ఇస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. వికలాంగులను అన్ని విధాలుగా మోసం చేసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ లతీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పల్స రవి, విహెచ్పిఎస్ అధ్యక్షుడు కొత్త వెంకన్న యాదవ్, సిహెచ్ మచ్చగిరి, వి ముత్తయ్య, డి శంకర్, ఎం నాగరాజు, మాధవరెడ్డి, మధు, డి సైదులు, సైదిరెడ్డి, బుచ్చిరాములు, ఎం నగేష్ ఉన్నారు. జిల్లాలో ఉన్న దివ్యాంగ పట్టభద్రులకు కానీ, సకలంగ పట్టభద్రులకు కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వేల మందికి విద్యను అందించిన వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వికలాంగుల విభాగం చైర్మన్గా అందరికీ కూడా అభ్యర్థిస్తున్నాను. బీజేపీకి చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి సంపూర్ణ మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. మిత్రమా, గుర్తుంచుకోండి, బీఆర్ఎస్కి ఒక్క వికలాంగుడు కూడా ఓటు వేయరు అన్న విషయాన్ని కూడా మేము తెలియపరుస్తున్నాము. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ బ్యాక్లాగ్ ఉద్యోగాలు నింపకపోవడం వల్ల, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల, నోటిఫికేషన్లలో అవినీతి చేయడం వల్ల సాగర్ రింగ్ రోడ్ హాస్టల్లో, గవర్నమెంట్ నిర్వహిస్తున్న హోమ్ హాస్టల్లో బొమ్మకంటి మహేందర్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు ఆత్మహత్య చేసుకున్న చరిత్ర ఇంకా వికలాంగులను తీవ్రంగా వేధిస్తూనే ఉంది. హన్మకొండ హాస్టల్లో, గవర్నమెంట్ హోమ్ హాస్టల్లో ఉన్నత విద్యావంతుడు రామ్మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణం కేవలం బీఆర్ఎస్ పార్టీ విధానాలు, బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ రోజు అవలంబించిన విధానాలు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి జిల్లాలో ఉన్న దివ్యాంగ మిత్రులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తీన్మార్ మల్లన్నకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం.